ఆలు నియోజకవర్గం ఆస్పరి మండలంలో మనం ఉన్నాము. ఇప్పుడు అప్పుడు పాలన ఎలా ఉంది, ఇప్పుడు పాలన ఎలా ఉంది గురించి మనం ఇక్కడ బస్ స్టాండ్లో కొంతమంది రైతులు ఇక్కడ కూర్చున్నారు. మనం వాళ్ళతో గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ మేము హిట్ నుంచి వచ్చాము. మేము అప్పుడు పాలన ఎలా ఉంది అంటే ఇప్పుడు పాలన ఎలా ఉంది దాని గురించి నాలుగు మాటలు చెప్పగలరా? రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడుంటే వైసీపీ పరిపాలన ప్రజలపైన పెనుభారం మోపేది అని తప్పితే ప్రజలకు ఏం చేసేదేమి లేదు. గతంలోన మాకు ఒక ఛాన్స్ అని చెప్పి పాదయాత్రలో భాగంగా జగన్ ఇచ్చినటువంటి హామీల పూర్వకంగా ప్రజలకు వాటిని అమలు చేసే బదులుగా వేరేటువంటి స్కీములు తెచ్చి బటన్ నొక్కుడు కార్యక్రమంతోనే రాష్ట్రాన్ని ఒక 10 లక్షల కోట్ల అప్పు, 1,60,000, 1,20,000 కోట్ల ఆంధ్రప్రదేశ్ అప్పుని ఒక 10 లక్షల చిల్లర కోట్లకి అప్పుగా పెట్టి ప్రతి ఆంధ్రుడికి కొన్ని ఎత్తి మీద దాదాపు 15 లక్షలు అప్పుగా ఏర్పాటు చేసి ఆంధ్రని స్వర్ణాంధ్రప్రదేశ్, అర్ధాంధ్రప్రదేశ్ పోయి ఇప్పుడు కాక అంతా ఏదో అస్తవ్యస్తమైన ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి నిత్యావసర ధరలు అయితేనేమి, మద్యం రేట్లు అయితేనేమి, బస్సు ఛార్జీలు అయితేనేమి, కరెంట్ ఛార్జీలు అయితేనేమి, అనేక నిత్యావసర వస్తువులు కానీ ఇటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రతి వస్తువు పైన భారం మోపే, ప్రజల పైన పెను భారాన్ని మోపే ఈ యొక్క పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది. ప్రజలకు సంబంధించి రైతు రుణమాఫీ లేదు, రైతులకి బకాయిలు విద్యుత్ చేసింది, విద్యుత్ బకాయిలు రాజ్యం వస్తుందని చెప్పినటువంటి బాధ్యతలో భాగంగా ఆయన వస్తే మనకు రాజ్యం చేస్తాడని అనుకుంటే రాజన్న రాక్షస పరిపాలన కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్ లో. ఏంటంటే రైతులకు పంటలు లేక వాళ్ళు వలసపోతుంటే ఈ మధ్యలోనే ఈ యొక్క స్మార్ట్ మీటర్లు అని చెప్పి 3 పంటలు కాడ విద్యుత్ మోటార్లకి ఈ యొక్క స్మార్ట్ మీటర్లు బిగించి వాళ్ళకి బిల్లు వెనుభారంగా మోపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ పరిపాలన చాలా దుర్మార్గమైన పరిపాలన చేస్తుంది. కాబట్టి ఈ అట్లే పోతే ఈ యొక్క భవన నిర్మాణ కార్మికులకి ఇసుక లేకుండా రాష్ట్రంగా వలసపోయే పరిస్థితి వచ్చింది. ఈ ఉపాధి పని లేదు, మన రాష్ట్రానికి కార్మికులకు పని లేదు. అట్లేకపోతే నిత్యము వెన్నట్టేటువంటి ఒక దుర్మార్గం పరిపాలన జరుగుతూ వస్తుంది. ఈ యొక్క పరిపాలన పోతే మరి కొత్త పరిపాలన వస్తే మన రాష్ట్రానికి మంచి చెప్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. నవరత్నాల పేరు గృహాలు కట్టుకున్నారు. గృహలక్ష్మి అని చెప్పి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అందరికి లబ్ధిదారులకు ఇల్లు ఇస్తాను. ఎక్కడ ఇస్తున్నారయ్యా? ముందు బాధ్యులకి లోతట్టు ప్రాంతాలు, అట్లేకపోతే శ్మశానాలు, కొండ ప్రాంతాలు, రోడ్డు భూములు ఇట్లా ఇచ్చారు. ప్లాట్లు ఇచ్చినామని అంటున్నారు కానీ వాళ్ళకి ప్లాట్ కట్టించింది లేదు, వాళ్ళకి స్కీమ్ లేదు, మొత్తం స్కామ్ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్రానికి పెట్టుబడులు లేదు, ప్రత్యేక హోదా లేదు, రాజధాని లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు, అట్లేకపోతే ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు. 20 లక్షల మంది చదువుకొని నిరుపేదగా ఉన్నారు. వాళ్ళ ఆర్థిక కూలిపోయే పరిస్థితి వస్తుంది. పక్క రాష్ట్రాలు ధనికంగా అత్యంత తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక 2 రాష్ట్రాల్లో ఆర్థికంగా ముందంజు ఉంటే మన రాష్ట్రం ఆర్థికంగా వెనుకంజబడి ప్రజలపైన పెనుభారం, ఇంకో మనిషి పైన 15 లక్షల అప్పు కొనసాగుతూ వస్తుంది. ఇప్పటికి మించిపోయింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పుట్టి తెచ్చుకున్న ప్రజలకు మేలమైనటువంటి ప్రజలను అందాలని తెలియజేస్తున్నాం. ఫైనల్గా చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వానికి పోరాటం దగ్గర పడింది, ప్రభుత్వం చేంజ్ అవుతుంది. కాబట్టి ఆయన తగ్గుతున్నాడు. ఇప్పుడు రైతు వ్యతిరేక ప్రధానం ప్రత్యేక విధానాలు అవలంబిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితేనే, కేంద్ర ప్రభుత్వం అయితేనే వాళ్ళ పేరు వాళ్ళ దూరం ఆంధ్రరాజ్యం వాళ్ళు ఇంటికి పోయే ముందు దగ్గరకు వచ్చింది. కాబట్టి ప్రజలు కూడా క్వశ్చన్ చేసే నూతన చైతన్యాన్ని తీసుకుని వచ్చి ప్రభుత్వం మార్పిడి కేంద్రంలోనైతే రాష్ట్రంలో రైతులను కానీ, యువతలు కానీ, కార్మికులు చైతన్యం చేసి ఒకరికొకరు చైతన్య పనులు క్వశ్చన్ చేసే విధానాన్ని కొనసాగించి రానున్న రోజుల్లో వాళ్ళకి ఇంటికి పంపించి బుద్ధి చెప్పాలని తెలియజేస్తూ సార్ మీరు అన్నారు కదా, మరి ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ప్రజలకు పనిచేసే ప్రభుత్వం రావాలి మనకి, అంతే. ఇటువంటి నమ్మబలికి ప్రభుత్వాలు పాదయాత్రలు పిలిచినట్టు మన హామీలు వీళ్ళు చేశారా? నవరత్నాలు అన్నారు. నవరత్నాలు ఎవరు అడిగాడు సార్? నవరత్నాలు ఇచ్చినారు కదా సార్. నవరత్నాలు ఎవరికి ఉపయోగపడ్డాయి? నీ నవరత్నాలు మ్యానుఫ్యాక్చర్ నువ్వు తయారు చేసిన ప్రణాళిక అది. రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు కావాల్సిన ప్రజలకు కావాల్సిన విధానాలు ఎక్కడ కొనసాగిస్తున్నావు? నీకు నవరత్నాలు ఇవ్వని అడిగారా? అమ్మఒడి ఇంతకుముందు ఫ్రీజ్ రేంబర్స్మెంట్, విద్యాకారులు పేరు మార్పిడి జరిగింది కానీ గతంలో ప్రభుత్వాలు ఇచ్చలేదా? వైఎస్ రాజశేఖర్ అయితేనేమి, చంద్రబాబు అయితేనేమి, కిరణ్ కుమార్ రెడ్డి అయితేనేమి, ఇటువంటి పాలకులు ఆ ప్రభుత్వం కాంగ్రెస్ టీడీపీ కొనసాగినటువంటి పాలకులు చేసినటువంటి స్కీములే నువ్వు అదే పేరు మార్చి స్కీమ్ ని స్కామ్ కింద మార్చేవు. కానీ రాష్ట్రం అప్పుడు ఆంధ్రప్రదేశ్ చేసావు. మీ నాన్న హత్యాంధ్రప్రదేశ్ అన్నాడు, చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్రప్రదేశ్ అన్నాడు, నువ్వు శ్మశానాంధ్రప్రదేశ్ చేస్తున్నావు. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు బాగానే వచ్చింది, మరి ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ప్రజలు ఎందుకునే ప్రభుత్వం రానున్న రోజుల్లో నూతన మార్పు కావాలి. నేను ఈ ప్రభుత్వాన్ని పేరు పెట్టి చెప్పాను. ప్రజలు ఇప్పుడు నాకు నా అవగాహన మేరకైతే రానున్న రోజుల్లో టీడీపీ గవర్నమెంట్ వస్తే, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఆయన అనుభవం మేరకు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇప్పుడు ఉండేటువంటి ఇండియా కూటమిలో ఉంటాడో ఏ కూటమిలో ఉంటాడో మన రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు,
అట్లేకపోతే ఉద్యోగాలు యువతకు కార్మికులకు ఆ ఉపాధి దొరకాలని కోరుకుంటున్నాను. వీటిని ఎవరైతే మనకు పుష్కలంగా అందించగలరో అటువంటి వాటిని మనం ఎన్నుకొని ఈ యొక్క రాష్ట్రాన్ని మునిగిపోయే రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు కృష్ణ, నగరూరు విలేజ్, పాతపండలు, కర్నూలు జిల్లా.